జనరల్ గా మహేష్ గారు ఏవైతే ఈయనకి నా టేబుల్ మీద ఏం పని ప్లేట్లో ఏం పని అనేది ఒక క్వశ్చన్ వేశారు. దాని ఆన్సర్ ఇప్పటి వరకు రాలేదు. బట్ ఆవిడ ఆన్సర్ ఏం చెప్పారు, నువ్వు గోనిచ్చావా, మా నాన్న గోనిచ్చాడు అని అన్నది. అంటే వీళ్ళ నాన్న గోనిస్తే ఏమైనా చేయొచ్చు అంటారా? సో అవి మాకు తెలియదు. మహేష్ గారు చెప్పిన మాటలు బట్టి ఏంటంటే, నా ఇంట్లో నీకేం పని, నేను లేనప్పుడు నువ్వు ఎవరైనా కానీ, నా అమ్మ తరపా నాన్న తరపా, నువ్వు ఎవరు అసలు, మా అత్తగారి తరపా కాదు, నువ్వు ఒక అవుట్ సైడర్, నువ్వే నా ఇంట్లో కూర్చొని నా ఇంట్లో ప్లేట్లను చూపించి నువ్వు నేను దీనిలోనే కంచంలో తింటాను, లేదంటే మూర్తి గారి వీడియోలు అన్నీ కూడా వీళ్ళ ఇంట్లో ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఆ ఇష్యూ రెస్పాన్స్ ఈయన ఒక ఫోన్ కాల్ ద్వారా ఇవ్వట్లేదండి, ఆయన వీడియోల ద్వారా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒంటరిని అయితే నేనేంటి ఏ ఉన్నాయి బేబీ అని సంథింగ్ ఏదో దరిద్రాలు అవన్నీ. సో వాటి గురించి అది ఆయన అలా అనుకుని చేశాడా ఇది, లేదంటే ఇవన్నీ మ్యాచ్ అయినాయి పక్కన పెడితే, కాకపోతే విషయం అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా మూర్తి గారి వైపే వేలు చూపిస్తూ ఉన్నాయి. సో ఆయన వీడియోని సరిగ్గా చూసి ఆయన మహేష్ గారు అంటున్నాడు, ఇదేంటండి, దీనికి అర్థం ఏంటంటే ఇది అర్థం అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఈవెన్ టీవీ5 యాజమాన్యం కూడా కొంచెం సీరియస్గా ఈ విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆవిడకి ఈ మీడియా సంస్థకి మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఎందుకనంటే ఈవిడ చేయించిన బెదిరింపులన్నీ కూడా మూర్తి గారి వైపు వెళ్ళి చూపిస్తున్నాయి. మూర్తి గారి వైపు వెళ్ళి చూపించినాయి అంటే అది ఆ టీవీ5 వైపు చూపించినట్టే. సో అందుకని అటు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్,